ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. నిన్ను అర్జెంటుగా కలవాలి. నాకు ఇష్టం లేదురా నిన్ను కలవడం. ఇప్పుడు మనం కలవకపోతే ఇంకెప్పటికీ కలవం. సరే వస్తున్నా. ఇదంతా నీ వల్లే అయింది. ఆ రోజు రాత్రి నువ్వు రాకపోయింటే బాగున్ను. నీ వల్ల వాడు నా రూమ్లోకి వచ్చి నా మంచం మీద కూర్చొని నా పక్కన కూర్చున్నా నేనేం చేయలేకపోయాను చూడు. ఛీ, నోరు మొయ్యి. నా వల్ల ఏం కాదు. నువ్వు వాడికి ఎంత చనువిచ్చావో ఆ రాత్రి ఆ టైంకి నీ రూమ్కి వచ్చాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నావురా? వాడంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా. నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పడానికి ధైర్యం లేదు. మీకు ఎందులో ధైర్యం ఉంటుంది? ఒక అబ్బాయిని ఇష్టపడ్డారంటే చెప్పడానికి ధైర్యం ఉండదు. అదే మీ దగ్గరకు ఒకడు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటే నో చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ మోసం చేయడానికి మాత్రం ధైర్యం ఉంటుంది. నన్ను కొడతావా? ఏ, నువ్వు మనిషివి కాదా? ఎందుకు కొట్టేవరా నన్ను? నువ్వు నన్నెందుకు కొట్టినావు? నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. ఓకే, నేను మాట్లాడిన విధానం నీకు నచ్చలేదు, కానీ నువ్వు అక్కడ చెప్పిన మాట నాకు నచ్చలేదు. నేను అక్కడ ఏం చెప్పిన మాట నీకు నచ్చలేదు? ఆ ఎదవ దగ్గర నేను ఎవరంటే బాయ్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ అని చెప్పినావు కదా. వీడికెలా తెలిసిపోయింది? పిచ్చా నీకు? నీ గురించి అయితే ధైర్యంగా చెప్పనారా? అబ్బాబాబా, ఏం నటిస్తున్నావే? నిజంరా, నీ మీద ఒట్టు. దేనికి? నేను చావడానికా? కాదురా, మన ఇద్దరం కలిసి బ్రతడానికి. నువ్వు లేకపోతే నేను లేని బంగారం. నీ పేరేంటి? సాత్విక. మహానటన పెట్టుకో, బాగుంటుంది. నేను వెళ్తున్నా. వెళ్ళు, నీకు అలవాటేగా ప్రేమించి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం. హలో భద్రన్న. అరే వంశీ, నా మరదల మీద ఒక కన్నేసి దాని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఓకే అన్న, మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటాను. ఓకే అన్న. రే ఎక్కడ్రా? తప్పు చేసావురా తనకు ప్రపోజ్ చేసి. తప్ప రైటా నాకు తెలీదు, నాకు అనిపించింది చెప్పేశా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ కూడా పోయింది కదా. ఆపుని సోది. తప్పు చేసావు ఉన్న ఫ్రెండ్షిప్ పోయిందంటావు. ఎక్కడ పోయిందిరా? ప్రేమ అయినా ఫ్రెండ్షిప్ అయినా జీవిస్తుంది కానీ సమాధి ఉండదురా. అవునరా, కరెక్ట్ చెప్పావు. ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా సమాధి అవుతున్నావు. ప్రతిరోజు ఈ టైంకి ఫోన్ వస్తుంది, తిన్నావా ఎక్కడున్నావరా అని. ఈరోజు రాలేదేంట్రా? అవునే, నేను తిన్నానో లేదో చెప్పకపోయినా అలా ఎలా తెలిసిపోతుంది? బెస్టీ అంటే ఆ మాత్రం కేరింగ్ ఉండదరా. అయినా ఫ్రెండ్షిప్లో అది కూడా అర్థం చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకు? అంటే నీకు ఆ నైట్ టైం ఇంట్లో ఏముండదని నాకు తెలుసు. హలో రే, ఎక్కడ ఉన్నావురా? ఇంట్లో. తిన్నావా మరి? తిన్నా, నిజంగా తిన్నానే.
డబ్బులు పంపించా, వెళ్ళి తిను. బాధగా ఉందారా తన దగ్గర నుంచి ఫోన్ రాలేదని? కొన్నిసార్లు మనం అనుకోల దగ్గర నుంచి ఫోన్ రాకపోవచ్చురా, కానీ గుండె ధైర్యం చేసుకొని మనమే ఫోన్ చేయాలి. చెయ్యిరా, ఏం కాదు. మళ్ళీ చెయ్యి. మందుంది, తాగుతావారా? బాధలో ఉన్నా, తాగుతానని తెలీదారా? సాత్విక, చెప్పమ్మా. నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? పని మీద బయటికి వెళ్ళాడమ్మా. అవునా? ఏమైందమ్మా? నీరసంగా మాట్లాడుతున్నావేంటమ్మా? బాగా జ్వరంగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదా, లేదంటే నాన్నకైనా ఫోన్ చేస్తా. వద్దమ్మా, ఇప్పుడే నాన్న పని మీద బయటికి వెళ్ళాడన్నావుగా. సరే, నేను వెళ్ళి టాబ్లెట్ ఇస్తాగు. ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను ఒకదాన్నే వెళ్ళగలుగుతానులే అమ్మా. మీ బావ ఇంట్లోనే ఉండు కదా. అవసరం లేదు, నేను ఒకదాన్నే వెళ్తా, నేనే తెస్తా. ఏమైంది అత్తయ్య? బాగా జ్వరంగా ఉందిరా. టాబ్లెట్ వేసుకున్నారా మరి? టాబ్లెట్స్ లేవురా. అయితే నేను వెళ్ళి తీసుకురానా? తను కూడా తీసుకొస్తా అందిరా. నీతో పాటు తన్ను తీసుకుపో. పర్లేదమ్మా, నేను ఒకదాన్ని వెళ్ళి తీసుకొస్తా. అది కాదే, చెప్పేది వినవే. ఎవరు నాకు అవసరం లేదమ్మా, నేను ఒకదాన్ని వెళ్ళొస్తాగా. పరిస్థితులు అసలు బాలేవే, బావతో కలిసి వెళ్ళు. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అమ్మ చెప్తుందిగా. సరే అత్త, మేము వెళ్ళి తీసుకొస్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. పదా. ఏమైందిరా? మొన్న నాకు చిరాకు ఉన్నావు. ఏం లేదులేరా. సిగరెట్ తాగుతావరా? వాడు సిగరెట్ మానేసిన తిరగతారా నీకు? ఎందుకో? వాళ్ళు ఎవరికి ఇచ్చే మాట కోసం. గ్రేటెస్ట్ లవర్ నువ్వు. నువ్వు ఫ్రెండ్స్తో బయటకు వచ్చిన ఎలా ఉంటో తెలుసులే, కానీ ఏమైంది చెప్పురా. సాత్విక అబద్ధం చెప్పిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా, వాళ్ళ బాగున్నాడుగా, రౌడీ నా అవునా? కొడుకు. ఓ, వాడు అడిగినప్పుడు నేను ఎవరంటే ఏం చెప్పిందో తెలుసా? అది కొంపతీసి బేబీ సినిమాలో వాడు ముందర అన్నయ్య అన్నట్టు నీ ముందర కూడా అన్యాయం అయింది నిన్ను. నీ అబ్బా ఫ్రెండ్ అంట, నేను బాయ్ ఫ్రెండ్ కాదంట. అమ్మాయిలు అంతేరా, ప్రేమించడానికి ధైర్యం ఉంటుంది, కానీ ప్రేమించిన వారి కోసం ఇంట్లో చెప్పడానికి ధైర్యం సరిపోదు. వెళ్ళి టాబ్లెట్ తీసుకురాపో, వెళ్ళు. హాయ్ పాపా. 2 డేస్ నుండి కాల్ చేస్తున్నా, గుర్తుందా అసలు? ఓకే, నీకు గుర్తుండదని నాకు తెలుసు, కానీ చూసి కాల్ బ్యాక్ అయినా చేయొచ్చుగా. కోపమా నా మీద? అలా కోపంగా చూడకే. అలా కోపంగా అబ్బాయిలను చూస్తే అబ్బాయి మనసులో ప్రేమ పుడుతుంది. చూడు విక్రమ్, నీ మీద ఎప్పుడూ నాకు అలాంటి ఫీలింగ్స్ లేదు. నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ లానే చూసా, కానీ నువ్వు ప్రేమ వంకాయ అంటూ నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేకుండా చేసావు. అది సరే, మన ఫ్రెండ్స్ కాదంటున్నావు, లవర్స్ కాదంటున్నావు. వీఆర్ స్ట్రేంజర్స్.
ఏమున్నావే? హే మైండ్ యువర్ బిజినెస్, ఐ విల్ కాల్ ద కాప్స్. కాప్స్ వచ్చేంత వరకు నాతో వస్తావా? హే అన్నా ఒక ఎవడ్రా తమ్మి? తన లవర్ని. ఏమే నీ లవరా? తను ఎవరో నాకు తెలియదు. ఆ? పక్కకు తప్పుకోబే. ఆ తన మీద చెయ్యి వెయ్యాలంటే ముందు నా మీద వెయ్యాలి. అయితే నిన్ను టచ్ చేస్తారా? అరే ఇందాక తనని అడిగితే తనెవరో నాకు తెలియదని చెప్పింది కదా, అలా ఎందుకు చెప్పిందో నీకు తెలుసా? నాకేమైనా అవుతుందని. అది ఇప్పుడు చెప్పి. చెయ్యి వదులు. వదలమంటే వదలడానికి ఇది వస్తువు కాదు, నా ప్రాణం. అయితే వదిలే.